ఆ రాంబాబు గాడికి మనకు అగేన్స్ట్ గా చెప్పే ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. వాడి సంగతి వదిలే గురు, ఆ వానపం బ్రహ్మచారి గారి పడగెత్తాడే అదే ఆశ్చర్యంగా ఉంది. చూడు బ్రదర్, మనం ఏదో ఒకటి చేయకపోతే పరువు పోయేలాగుంది. వీళ్ళంతా విద్యాసాగర్ గారి అండ చూసుకుని రెచ్చిపోయారు, నాకు పిచ్చెక్కించారు. ఎంపీ వల్లభరావు గారి కొడుకంటే ఏమిటో మర్చిపోయారు. గుర్తు చేస్తాను. మీ ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు మీరు చూపే గౌరవాన్ని చూస్తుంటే నా ఆరోగ్యం దెబ్బతినేటట్టే ఉంది. నేను మీకేం అపకారం చేశానయ్యా? ఎప్పుడూ నన్ను ముద్దుగా పిలుస్తారే వానపాము అని, ఒక్కసారి పిలవరు? మీ మనసు నొప్పించాం మాస్టారు, మమ్మల్ని క్షమించండి. రండ్రా. ఏమిటో కప్పనికి వస్తే కోహినూరు వజ్రం దొరికినంత ఆనందంగా ఉంది. ఎస్ఐ గారు, ఖచ్చితంగా ఈ పని చేసింది ఆ వినయ్ గ్రూపే. వెంటనే వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయండి. వినయ్ గ్రూపే ఈ పని చేశారని చెప్పడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మీరు సాక్ష్యాలతో తప్ప నిజాలతో బతకలేరా? మిస్టర్ విద్యాసాగర్, ఇండియాని వాస్కోడిగామానే కనిపెట్టాడంటానికి సాక్ష్యం ఏమిటి? మీ ఫేస్ లో మీ తండ్రి గారి పోలికలు లేవంటే మీ సమాధానం ఏమిటి? ఏంటి మీరు మాట్లాడే? ఆయన మాట్లాడింది అర్థం చేసుకోవాలంటే కావలసింది ఒంటి మీద కాకి బట్టలు కావండి, ఇక్కడ మెదడు. ప్రిన్సిపాల్ గారు, మీ లెక్చరర్స్ ఈ విధంగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? అవమానానికి సన్మానానికి తేడా ఏమిటి? మర్చిపోయాను. వానపాము 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 వానపాము. గుడ్ మార్నింగ్ వానపావు గారు. అవును వానపావు గారు, నాదో చిన్న సందేహం. మీకింత వయసు వచ్చింది కదా, మరి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పాపం లవ్ లో దెబ్బతిన్నాడేమోరా. కాదురా, వేరే సెటప్ ఉంది. షడప్. గురూజీకి అసలు విషయం లేదురా. ఇంతంటాను రా. ఎంతమంది? 1000. కాదు గురు, 2000. 3000 వేస్తాను రా. 4000 రా. 6000. ఎవరు కదిలినా ఐ విల్ షూట్ ఆల్ ఆఫ్ యూ. పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. మాస్టారు, ఇది నా పౌరుషం. చూడండి, ఇన్నాళ్ళు చచ్చిన నా మగతనానికి ఇప్పుడు మీసాలు మలిచినాయి. ఎవరు కదిలినా శవాలుగా మిగులుతారు.
నేను వానపామునే? ఎస్, యు ఆర్ రైట్. నేను వానపాముని. ఇన్నాళ్ళు మీకు భయపడి ముడుచుకుపోయి మట్టిలో దాక్కున్నాను. కానీ ఇప్పుడు ఆ వానపాముకే పౌరుషం వచ్చి బయటకు వచ్చి పడగ విప్పిందిరా. ఇది జంతు శాస్త్రంలోనే అపూర్వ సంఘటన. చెప్పండి, మీరు నన్ను అంటున్న వానపాముకి జులాజికల్ టర్మ్ ఏమిటో చెప్పండి. తెలియదా? కాల్చి పారేస్తాను. మరేమిటి తెలుసు నీకు? విస్కీలో ఎంత సోడా పడుతుందో తెలుసు, ఏ లాడ్జీలో అమ్మాయిలు దొరుకుతారో తెలుసు, ఏ మత్తు మందు ఎంతసేపు పనిచేస్తుందో తెలుసు. అంతేనా? కానీ వానపాములు నీలాగా నాలాగా ఎందుకు పనికిరానివి కాదురా. భూమిని సారవంతం చేస్తూ ప్రత్యక్షంగా రైతుకి, పరోక్షంగా దేశానికి మేలు చేస్తున్న మంచి జీవులురా. అండర్స్టాండ్? పోనీ వీటికి సమాధానం చెప్పు. నీకు జంతువుకి తేడా ఏమిటి? నువ్వు సంఘానికి చేస్తున్న మేలేమిటి? నిన్నెక్కడ కాల్ చేస్తే తప్పేమిటి? ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతే నువ్వు బతకటమే అనవసరం. ఏమిటి మీరు చేస్తున్నారు? విద్యా వ్యవస్థలో విప్లవ శంఖం పూరిస్తున్నాను. మంచితనంతో సాధించలేని రాక్షసత్వంతో సాధిస్తున్నాను. మిస్టర్ ప్రిన్సిపాల్, మేము వీళ్ళకి చదువు చెప్పగలిగేది చేతిలో తుపాకీ పట్టుకుంటేనే సార్. దయచేసి మన స్టాఫ్ అందరికీ రివాల్వర్ లైసెన్సులు ఇప్పించండి. ఇప్పుడు సరస్వతి చేతిలో ఉండాల్సింది మాణిక్యమైన కాదు సార్, మిషన్ గన్. డోంట్ మూవ్. మాస్టర్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎస్ఐ గారు, నా జీవితంలో ఒక్కసారైనా నా చదువుతో, నా తెలివితేటలతో కాదు, నా రివాల్వర్తో, నా గుండె ధైర్యంతో వాళ్ళకి పాఠం చెప్పనివ్వండి. నో, ఇంపాసిబుల్. ఈయన వదలటానికి వీల్లేదు. వాట్ డు యు మీన్? ఈ కేసు చాలా సీరియస్. ఈయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాం. వెరీ గుడ్. రోజు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని వేధించుకు తింటున్న వాళ్ళని ఏమీ చేయలేని మీరు, మోనికా, ఏడుకొండల లాంటి ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు, నోరు లేని జీవాల్ని అతి దారుణంగా చంపిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు నా మీద మర్డర్ అటెంప్ట్ కేసు రిజిస్టర్ చేశారా సార్? చేయండి. మర్డర్ అటెంప్ట్ కేసు కాదు, మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. ఆ వినయం చంపేస్తాను. మాస్టర్, ఉద్రేకపడకండి. ఆశయాలున్న వాళ్లకు ఆవేశం పనికిరాదు. నా మాట వినండి. నా సిన్సియారిటీని కాలేజీలో చంపేశారు, నా రెస్పాన్సిబిలిటీని వీళ్ళు చంపేశారు. ఇక నా ఆశయం నెరవేరేది శ్మశానంలోనే. వెళ్ళండి. జువాలజీ లెక్చరర్ బ్రహ్మచారి మాస్టర్ చచ్చాడని చెప్పండి. కాలేజీకి సెలవిస్తారు. కొంతమంది అయినా సంతోషిస్తారు. వెళ్ళండి సార్, వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఎస్ఐ గారు, ఆయన్ని మరి పిచ్చివాణ్ణి చేయకండి. ఆయన్ని విడుదల చేయండి. నేను జామీన్ ఇస్తాను. ప్లీజ్. వదండి మాస్టర్, నేను డ్రాప్ చేస్తాను. నో, ఐఎమ్ ఆల్ రైట్. ఐఎమ్ ఆల్ రైట్. డియర్ స్టూడెంట్స్, నన్ను క్షమించండి. మీరంతా విద్యను నిర్లక్ష్యం చేసి
అల్లరి చిల్లరగా తిరుగుతూ పాడైపోతున్నారన్న కోపంతో మీ కాళ్ళు చేతులు విరగొట్టైనా మీకు పాఠాలు చెప్పాలని ప్రయత్నం చేశాను నేను. నా తప్పే, నా తప్పే. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాటలే విన్నప్పుడు నా మాట ఎవరు వింటారు? అసలు నేనెవరిని? అఫ్రాల్ గారిని. కానీ మీ అందరికీ ఒక్క మాట, గురువు అంటే మీకు శత్రువు కాదు, మీ శ్రేయోభిలాషి, మీ అన్న. మీరంతా శ్రద్ధగా చదువుకోవాలని, మీరు గొప్పవాళ్ళు కావాలని, మీరు నా శిష్యులని నేను గర్వంగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. మిమ్మల్ని నా పిల్లలుగా చూసుకోవాలని నేను పెళ్లి చేసుకోలేదు. కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు.